స్పెషల్ డిఎడ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మనకి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయి, సో కాంపిటీషన్ కావచ్చు, సో అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కొద్దిగా తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో, లైక్ అప్ టు ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివి ఇప్పుడు తెలుగు మీడియంలో ఈ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మీరు ఎనీ మీడియంలో చేసుకోవచ్చు. ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కాబట్టి సో మీరు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం, హిందీ, ఆల్ లాంగ్వేజెస్. సో ఇది సెంట్రల్ వైడ్. సో ఇది స్పెషల్ డిఎడ్ అనేది సెంట్రల్ వైడ్ ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్ మీ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో మీరు అందులో ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో కొంతమంది డ్రాప్ అవుతున్నారు, అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇంగ్లీష్ ఉండదు, మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ మనకు మీరు లాగిన్ అయ్యి చూడండి ఎన్బిఆర్ వెబ్సైట్లో. సో మీకు ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది అది చూడొచ్చు. అండ్ ఇక్కడ షెడ్యూల్ డేట్ నిన్నటి వరకు రాలేదు కదా, ఇప్పుడు మనకు 17th 18th డేట్ అనేది చాలా మందికి వచ్చింది. సో అలాంటి వాళ్ళు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ మీరైతే వెళ్ళాలి. సో 17th 18th ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు, కాకపోతే 17th రోజే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకి ఈ రోజు కాలేజెస్కి అప్డేట్ వచ్చింది ఆర్సీఐ ద్వారా. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలో ఉండే స్టాఫ్కి మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ కాలేజ్ ఎంతమంది పెట్టుకున్నారో ఆల్ ఓవర్ ఇండియా ఆ లిస్ట్ అనేది వాళ్ళకి పంపారు. సో మోస్ట్లీ ఎవరి స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళే పెట్టుకుంటారు. 99% 1 or 2 క్యాండిడేట్స్ వేరే స్టేట్ నుంచి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే ఎగ్జాంపుల్ నిప్పేడ్ అండి, సో ఈ నిప్పేడ్ కాలేజ్ ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారో అది ఆ కాలేజ్ వస్తుంది. సో ఆ కాలేజ్ అప్లికేషన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 700 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఆ 700 మెంబర్స్లో ఎంతమందితో రేపు వస్తారో వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు 17th 18th. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అయితే మనకు తీస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్ కూడా మనకు ఆర్సీఐ వాళ్ళు మార్క్స్ పరంగా మెరిట్ లిస్ట్ ఇచ్చేసారు మనకు కాలేజెస్ వాళ్ళకి ఈరోజు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, అంటే 10th ఇంటర్ మార్క్స్ మీ క్యాస్ట్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేస్తున్న తర్వాత రీవెరిఫై చేస్తారు. ఈ 17th 18th మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు వెళ్ళాలి, మీ సర్టిఫికేట్స్ చూస్తారు, అన్ని ప్రాపర్గా ఉంటే వాళ్ళు టిక్ చేసుకుంటారు. సో ఎంతమంది వచ్చారు, అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా, సో ఏమైనా ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మార్నింగ్ వెళ్ళండి వెళ్ళే వాళ్ళు. సో 9:30 వరకు ఆ కాలేజీలో ఉంటే కనీసం 10 నుంచి ఆ వెరిఫికేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ చూస్తారు. సో టోకెన్ సిస్టమ్ కానీ లేదంటే కొద్దిగా తొందరగా వెళ్ళిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అట్లుంటుంది కాబట్టి తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈవినింగ్ వరకు కౌన్సిలింగ్ నడుస్తూనే ఉంటుంది 4:35 వరకు. సో తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో వాళ్ళు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేస్తారు. సో సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మీ మార్క్స్. సో కొంతమంది ర్యాంక్ చూసుకోండి అని 1 month బ్యాక్ చేసే వీడియో అది చూడలేరు ఎంత ర్యాంక్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా. మీకు ర్యాంక్ లేకపోయినా పర్లేదు, మార్క్స్తోనే అక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్క్స్ చూస్తారు, మీ రిజర్వేషన్ చూస్తారు. సో అది చూసి మీకైతే సెలక్షన్ లిస్ట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలో ఈ మనకు ఆలియా అవర్ జంగ్ ఎవరికైతే వచ్చిందో దానికి సంబంధించిన లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. వాళ్ళు ప్రాపర్గా ఇచ్చారు. సో న్యూ అడ్మిషన్స్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు, ప్రాపర్గా ఏమేమి ఉండాలి, ఎంత ఫీ ఉంటుంది, హాస్టల్ ఉందా లేదా, ఎంత హాస్టల్ ఫీ ఉంది, కంప్లీట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ప్రతి కాలేజ్ నోటీస్ బోర్డులో కూడా పేస్ట్ చేస్తారు. సో అది చూడొచ్చు. సో ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాను, అన్ని కాలేజ్లో కూడా సేమ్ ఉంటుంది. సో సర్టిఫికేట్స్ వచ్చేసి 10th ఇంటర్ మెమోస్ ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్, నెక్స్ట్ 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. అండ్ టీసీ కూడా ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళండి, లేని వాళ్ళు వాళ్ళకు 1 week అయితే టైం ఇస్తారు. సో ఈ ఆలియా అవర్ జంగ్ వాళ్ళకైతే అక్కడ 1 week ఇచ్చారు. విత్ ఇన్ 1 weekలో మీరైతే తెచ్చుకోవాలి. సపోజ్ వేరే కోర్సెస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సీట్ వచ్చింది అనుకుంటే వెంటనే వెళ్ళి పాత కోర్సులో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని డిస్కంటిన్యూ టీసీ తెచ్చి ఇక్కడ ఇచ్చేసేయాలి. సో టీసీకి అయితే కూడా టైం ఇవ్వచ్చు, వెంటనే అదే రోజు అయితే అడగకపోవచ్చు, ఆ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టీసీ లేని వాళ్ళు అయితే మీరు కూడా వెళ్ళండి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్. సో పిహెచ్ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ ఆధార్ కార్డు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ 2 sets ఆఫ్ జిరాక్స్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి విత్ ఒరిజినల్స్. నెక్స్ట్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఏదైతే చెక్ చేసుకున్నారో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి బయట జిరాక్స్ షాప్లో అది ప్రింట్ తీపియండి. మీకు ఇన్స్టిట్యూట్ కోర్సు ఏ డేట్లో వచ్చింది అది మొత్తం తీసుకొని వెళ్ళండి.
సో ఇవన్నీ సర్టిఫికేట్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇవి సర్టిఫికేట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఫీ స్ట్రక్చర్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ కాకుండా నార్మల్ కాలేజ్ ఎవరికైతే చైల్డ్ గైడెన్స్ సెంటర్, ఆశ్రయ ఆకృతి కావచ్చు, ఇంకొకటి హియరింగ్కి సంబంధించిన ఇంకొక విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించిన ఒక కాలేజ్ ఉంటుంది తెలంగాణలో. ఏపీలో కూడా ఆల్మోస్ట్ ఇవే ఫీజెస్ ఉంటాయి, కాకపోతే ఏపీలో ఎక్కువ కాలేజెస్ ఉండడం వల్ల అక్కడ ఫీ అనేది ఎక్కువ ఉంటుంది కొద్దిగా. సో మనకు తెలంగాణలో అయితే ఈ కాలేజెస్లో 35,000 to 40,000 or 45,000 వరకు ఉంటుంది. చైల్డ్ గైడెన్స్ సెంటర్ 35,000 per year ఫీ. ఆశ్రయ ఆకృతిలో 40,000 or 45,000 వరకు ఉంటుంది ఇయర్ ఫీ. సో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు ప్రాపర్గా. అండ్ ఎవరైతే నేషనల్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళకు ఎగ్జాంపుల్ ఆలియా వర్జంగ్లో వస్తే ఇక్కడ కేటగిరీ పరంగా ఫీ ఉంటుంది. సో ఓసీ బీసీ వాళ్ళకు 19,500 ఇయర్కి, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15,000 ఇది మనకు ఫీజు. అదే ఎవరైతే ఓసీ బీసీలో పిహెచ్ క్యాండిడేట్స్కి 12,000 ఫీజ్ ఫర్ ఇయర్, అండ్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10,000 ఈ విధంగా ఉంటుంది. సో పిహెచ్ వాళ్ళకి వేరే ఉంటుంది, నార్మల్ కేటగిరీ స్టూడెంట్స్కి వేరే ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ నిప్పెడ్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ, ఇది టాప్ మోస్ట్ అండి. సో ఇందులో వచ్చిన వాళ్ళకైతే బాగుంటుంది ఎడ్యుకేషన్. సో ఇందులో హాస్టల్ లైక్ ఎవరికైతే హాస్టల్ కావాలో మీకు ఫీజు వచ్చేసి 23,000 per year ఫీ ఉంటుంది. అండ్ హాస్టల్కి మంత్లీ 1,700 మీరు మెస్ ఫీజు పే చేయాలి. అదే డే స్కాలర్, నాకు హాస్టల్ వద్దు నేను అప్ అండ్ డౌన్ చేసుకుంటా అనుకున్న వాళ్ళకు 14,000 ఫీజు ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ ఎవరికైతే సన్నిధి కాలేజ్ వచ్చిందో వాళ్ళకు ఆలియా వర్జంగ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో చాలా మంది సన్నిధి కాలేజ్ లేదు డిలీట్ చేస్తారు అన్నారు, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అప్డేట్ చేస్తారు, కొద్దిగా వెయిట్ చేయండి అని. సో ఈ రోజు అయితే అప్డేట్ చేసేస్తారు. మనకు ఆలియా వర్జంగ్ కావచ్చు, వేరే ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఈ ఆలియా వర్జంగ్ కూడా నిప్పెడ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంటుంది, 2 అటాచ్డ్ ఉంటుంది. ఈ ఆలియా వర్జంగ్లో కూడా హాస్టల్ ఉంటుంది, నిప్పెడ్లో కూడా హాస్టల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది లైక్ కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. లేదండి, సో వాళ్ళు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ప్రియారిటీ పరంగానే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనకు కాలేజ్ వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏపీ కాలేజెస్, సో ఎవరైతే ఏపీలో వచ్చిన కాలేజెస్ ఉంటాయో మీరు కూడా ఏపీలో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళండి. అండ్ ఏపీ వాళ్ళు మీ కాలేజ్ నేము, మీ కాలేజ్లో ఎంత ఫీ ఉంది రేపు కౌన్సిలింగ్ అయిన తర్వాత, అండ్ ఎవరైతే రేపు కౌన్సిలింగ్ వెళ్తున్నారో అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, సో ఏమేమి సర్టిఫికేట్స్ చూస్తున్నారు అండ్ రిజెక్ట్ చేస్తున్నారా, సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఏ రోజు ఇస్తా అన్నారు, సో అదైతే కింద మెన్షన్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ 17th 18th తర్వాతనే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే 18th వరకు వాళ్ళు వెయిట్ చేయాలి అందరూ రావడం కోసం. సో 18th తర్వాత వచ్చిన వాళ్ళ తర్వాతనే 19th 20th రోజు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఫీ ఏమన్నా అడిగితే ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో రేపే ఫీ అడగకపోవచ్చు, కాకపోతే అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి, ఎందుకంటే కొంతమంది వేరే కోర్సులో ఉన్న వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళండి. మీకు సీట్ వచ్చిందంటేనే ప్రీవియస్ కోర్సెస్ డిలీట్ చేసుకొని ఇందులో అయితే జాయిన్ అవ్వండి. అండ్ సో ఇక్కడ కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువనే ఉందండి. సో ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. అండ్ ఇక్కడ 50% ఆఫ్ స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వరు. సో కొంతమంది అటెండ్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఎక్కువ మంది అయితే రాకపోవచ్చు. సో వచ్చిన వాళ్ళ దాంట్లోనే మెరిట్ ఆధారంగా కేటగిరీ అవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ, ఇదైతే యూటిలైజ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఈ ఆలియా వర్జంగ్కి సంబంధించిన ఇమేజ్ పోస్ట్ చేస్తా, సో దట్ అది చూసుకుంటే మీకు అన్ని కాలేజ్కి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్నా ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.